కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి యొక్క నైవేద్యం ప్రసాదం లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో దాంట్లో కల్తీ జరిగింది. మాంసపు కొవ్వులు, చేప నూనె ఇవన్నీ వాడారని చెప్పి చెప్తున్నారు. దీని గురించి మీరు ఏమంటారు? పనికి మాలిన వేదవలో చేసిన పనికి ప్రజలను క్షమించు స్వామి. ప్రజలకేం తెలియదు, అమాయకులు. గత పాలకులు చేసిన తప్పు ఇది. ఘాటుగా చెప్పాలి అంటే మా మనసు కానీ మనోభావాలు కానీ చాలా దెబ్బతిన్నవి. ఆయన సన్నిధిలో ఇంత అపచారం అని జరిగింది అంటే అది నిజంగా యావత్ ప్రపంచం కూడా నివ్వెరపోయింది. ఎందుకంటే మేము తిరుపతి ఎన్నోసార్లు వెళ్ళాం, లడ్డు ప్రసాదాలు స్వీకరించి కూడా ఇందులో క్వాలిటీ లేదు, ఏంటో అని చెప్పి మేము కంప్లైంట్లు కూడా పెట్టాం అక్కడ ఈఓ గారికి. సార్, మీరు గత 5 సంవత్సరాల్లో తిరుపతికి వెళ్ళినప్పుడు లడ్డు తీసుకొచ్చుకుంటారు, అప్పుడు లడ్డు క్వాలిటీ ఎలా ఉండేది ఏంటి? తిరుపతి లడ్డు 1కి 10 సార్లు తినేవాళ్ళం, ఎందుకంటే అంత కమ్మని రుచి ఉండేది. ఎందుకంటే ఆవు నెయ్యితో, అది పొంగనూరు ఆవు నెయ్యో ఏదో అంటారు, సువాసన ఉండేది. ఇవాళ మీరు తీసుకోండి, లడ్డుకి పైపూతగా పేరులాగా ఒక డాల్డా కనుక క్రీమ్ కనుక ఎట్లా ఉండిద్దో అట్లా పేరుడు తప్పితే లడ్డులో రుచిలో మాధుర్యం పోయింది, సువాసన పోయింది. అందులో యాలకులు వేస్తారు, లవంగాలు వేస్తారు, సుగంధభరితంగా ఉంటుంది. అందుకే అది ప్రసాదం, నైవేద్యం అంటాం. మేము భోజనాలు కూడా చేయకుండా స్వామి ప్రసాదం తిన్న తర్వాతనే భోజనాలు కానీ ఇతర కార్యక్రమాలు చేసుకుంటాం. అంత పవిత్రమైన లడ్డుకి ఇది కేవలం ఈ సైకో. ఎందుకంటే జనాల మధ్య తగాదలు పెడతాం, మతాల మధ్య చిచ్చు పెడతాం, జనాలు తన్నుకుంటుంటే నవ్వుతాం. ఈయన పరిపాలన చేసుకోవడం ఇట్లా చేశాడు. చంద్రబాబు గారేమో లడ్డులో కల్తీ జరిగిందని చెప్పి చెప్తున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతానేమో కల్తీ జరగలేదు అని చెప్పి అయితే చెప్తున్నారు. కల్తీ జరగలేదనే దానికంటే ఇప్పుడు అసలు ఆయన ఎందుకు ప్రసాదం తినండి? జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకా అతని అనుచరులు కానీ ఎప్పుడైనా సరే తిరుపతి వెళ్ళి, ఇప్పుడు ఏ మీడియాలో అయినా ఇప్పుడు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రసాదాలు తింటున్నట్టు కనపడిద్ది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ప్రసాదం తిన్నట్టు చూపించండి. జరిగిందనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి పతనం ప్రారంభమైంది, దేవుడే చూస్తున్నాడు. ఇది ఇంకా దిక్కు లేకుండా పోతాడు. దీనికి పరిహార ప్రాప్తి అంటూ ఏమీ లేదు ఉన్నదంటారా? అందుకనే ఇప్పుడు మా నాయకుడు చేస్తున్నాడుగా, స్వామి క్షమించయ్యా. ఎందుకంటే రాజుగా పరిపాలించే వ్యక్తి తప్పు చేశాడు, దానికి జనాలు రాజును ఎదుర్కోలేరు. గుణపాఠం అనేది ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లో చెప్పారు. మా అందరి తరఫున, జనులందరి తరఫున క్షమించమని చెప్పి వాళ్ళ దీక్ష తీసుకున్నారు. 11 రోజులు ఆ ప్రాయశ్చిత్తానికి వెళ్తున్నాం. మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా, కాకపోతే తిరుపతి బోర్డులో కాస్త మంచి వాళ్ళని, దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళని, కాస్త ధర్మాన్ని గౌరవించే వాళ్ళని పెడితే ఇలాంటి తప్పులు జరగకుండా ఉంటాయి. ఏదైతే లడ్డులో కల్తీ జరిగింది అన్నప్పుడు మీకు ఏమనిపించింది ఒక హిందువుగా? చాలా బాధపడ్డామండి. మనం తెలుసుకోవాలి మన చరిత్ర, మన మూలాలు. ఈ డబ్బు పదవులు శాశ్వతం కాదు. వారసత్వం, ధర్మం గొప్పది. అది సనాతన ధర్మం అంటే అదే సృష్టి బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉండిద్ది. ఇది ఎవరు ఎన్ని కపట రాజకీయాలు చేసి కుట్రలు చేసినా కానీ తనను తాను సంరక్షించుకునిద్ది. తనను తాను సంరక్షించుకోవడమే కాక దుష్టులను శిక్షించిద్ది. అది కూడా ధర్మబద్ధంగానే, శిక్ష కూడా ధర్మబద్ధంగానే ఉండిద్ది. కాకపోతే ఈ దుర్మార్గులు కేకలు పెడతారు ఇట్లాగే, అది తథ్యం. మేడం, తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది, జంతువుల కొవ్వు కలిపారని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పారు. అసలు దాన్ని నిజమే అంటారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కాదండి, రిపోర్ట్స్ చెప్తున్నాయి. ముందు రిపోర్ట్స్ చెప్తున్నాయి కాబట్టి దాని ఆధారంగా చంద్రబాబు నాయుడు గారు దాని మీద మాట్లాడారు అంతే. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక మాజీ సీఎం ఒక కులం మీద చాలా కక్షపూరితమైన నిర్ణయాలు తీసుకున్నాడు. అలాగే మతం మీద కూడా, అంటే మతాన్ని కూడా కాలు రాసేసే విధంగా, మతం యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా హిందువులు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రత్యక్ష దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి విషయంలో అలాంటి పనులు చేశారు అంటే అసలు ఏమనుకోవాలి? ఇప్పుడు అతని తండ్రి కూడా కొన్ని విషయాలు ఆ పని చేసి గాల్లో కలిసిపోయాడు. ఈరోజు ఇతను కూడా అసలు ఒక నెయ్యిలో అవశేషాలు ఏంటండి? అసలు మనం ఊహించడానికి అవన్నీ తెలిసినప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత బాధ. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు 45 సార్లు అయ్యప్ప మాలేశారు, అతనికన్నా ఎవరన్నా గొప్పగా ఉంటారా, టీటీడీ చైర్మన్ సరిపోతారని చెప్పి అన్నారు. మరి అదే కదా, అంత అయ్యప్ప మాలేసి అంత చేసి మరి ఎన్ని జరుగుతుంటే ఎందుకు కళ్ళు మూసుకున్నారు? అంటే ఎక్కడి నుంచి ఏ శక్తులు అతని మీద పనిచేస్తున్నాయి? ఎవరి మాటలు వింటున్నారు? నిజంగా నేను ఎప్పుడు చెప్తానండి, వ్యవస్థలు నిర్వీర్యం అవ్వకూడదు. వ్యవస్థల తాలూకా ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యత యొక్క నియమావళి ప్రకారమే ఆ వ్యవస్థలు నడుచుకోవాలి తప్పితే సుప్రీంస్గా ఉండే వాళ్ళు నడుచుకోకూడదు. అలా నడుచుకుంటే ఇలాంటి బాధలే పడతాయి. కరుణాకర్ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే శివ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఎందుకు ఈ పని చేశారు? కనీసం మినిమం ఉంటాయి కదా టెస్టులు చేసి, అవి కూడా చేయకుండా ఎందుకు ఈ పనులు చేశారని చెప్పని ప్రతి ఒక్కరు ప్రశ్న. ఇది పార్టీల పరంగా కాదండి ఇక్కడ జరిగేది. కాదే అది రిపోర్ట్లు వచ్చినాయి కాబట్టి పార్టీలు మాట్లాడుతున్నాయి. కానీ ప్రజల మనోభావాల దగ్గర ఎక్కడికి వెళ్ళినా మేము
అమ్మ ఏంటి లడ్డు అలా అయిపోయింది, ఏంటి లడ్డు అపవిత్రం చేశారంట కదా. ముందు జంతువుల నుంచి కొవ్వు అనే మాటకి ఇంకా మనసు బాధ కలిగే పరిస్థితి. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్ష చేపట్టడం, పవన్ కళ్యాణ్ గారితో పాటు జనసేన పార్టీలో ఉన్న వివిధ విభాగాల నుంచి కూడా ఈ దీక్ష చేపట్టే ఆలోచన చేస్తున్నాము. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ పశ్చాత్తాప దీక్ష మొదలు పెడతాము. ఇది ఖచ్చితంగా ఒక సామాన్య భక్తుడి మనోవేదన అండి. ఇది ఆయన ఒక డిప్యూటీ సీఎంగా కాదు, ఒక సామాన్య భక్తుడికి కూడా అంత ఆవేదన ఉంది. అరే మేము ఆ ప్రసాదం తిన్నాం కదా, స్వామివారికి అర్పించారు కదా, సరే మేము తింటే తిన్నాం, ఆ స్వామివారికి అర్పించారు. స్వామివారు అంటే నడియాడే దైవం కాబట్టి ఖచ్చితంగా ఆయన మేము ఎలా అంటే ప్రతి ఒక్కరిని కూడా, ఎందుకంటే ఇన్ని కష్టానష్టాలు ఓర్చి కోర్చి అంత దూరం వెళ్ళి కూడా సెకండ్లే ఆయన చూసేది, అయినప్పటికీ ఆ సెకండ్స్లో కూడా ఆయన చూసి సంతృప్తిగా తిరిగి వస్తాం. అలాంటి ఒక భగవంతుడికే ఇలా జరిగింది అనే ఆవేదనతో ఆయన ఈ దీక్ష చేపట్టారండి. ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సింది, అనేక మంది అక్కడ ఏమీ లేనివాడు సైతం మొక్కుతూ లక్షల కోట్ల రూపాయల కానుకలు వేస్తున్నప్పుడు మీరు అవన్నీ సద్వినియోగం చేసి ప్రజలకి హిందూ మనోభావాలు దెబ్బతినకుండా చూసే బాధ్యత ప్రతి ప్రభుత్వానికి ఉందండి. ఇది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు. ఈ రోజున నిన్న వైసీపీ కావచ్చు, ఈరోజు టీడీపీ కావచ్చు, ఖచ్చితంగా ప్రక్షాళన జరగాలండి. అక్కడికి వెళుతున్న భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే భగవంతుడికి ముఖ్యంగా ఆయన కలియుగ దైవం, నడయాడే దైవం కాబట్టి ఆయనకి ఎలాంటి చిన్న అపరాధం జరగకుండా, అపచారం జరగకుండా కాపాడే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ దోషులు మాత్రం ఇది నిజము 100% ఇదంతా జరిగింది అని తేలితే మాత్రం వాళ్ళని కఠినంగా శిక్షించాలి, అది ఎంత పెద్దవాళ్ళైనా సరే. అలాగే పవన్ కళ్యాణ్ గారి దీక్ష చేపట్టడం మాకు చాలా సంతోషం. మేమందరం కూడా ఆయన బాటలో నడవడానికి సిద్ధంగా ఉన్నాం. జై హింద్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.